హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఎవరి దగ్గర అయితే మోర్ఫో ఆర్డి సర్వీసెస్ ఈ డివైస్ ఉందో దీని యొక్క రిజిస్ట్రేషన్ ఎర్రర్ ప్రాసెస్ని నేను మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ నా మోర్ఫో ఆర్డి సర్వీసెస్ డివైస్ నిన్న జీవన్ ప్రమాణ్ లాగిన్ అవ్వబోతే ఇలాంటి ఎర్రర్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ టు రిజిస్టర్ యువర్ డివైస్ ప్లీజ్ ఎంటర్ మ్యాండేటరీ ఆన్ టైమ్ టోకెన్. ఇది ఫస్ట్ టైం వచ్చింది. రెండోసారి వచ్చింది ఎర్రర్ ఏంటంటే యువర్ డివైస్ రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. ఈ రెండు ఎర్రర్లు నాకు నిన్న వచ్చాయి. సో నేను వెబ్సైట్కి వెళ్ళేసి నా ఆర్డీ సర్వీసెస్ రెన్యువల్ అయిందో లేదో నేను నా నంబర్ టైప్ చేసి ఎంట్రీ చేశాను. ఇక్కడ డివైస్ ఆల్రెడీ వ్యాలిడ్ అని చెప్పింది మరియు వైట్ లిస్టెడ్ అని కూడా అంది. పోనీ నేను రెన్యువల్ చేయకపోవడం వల్ల ఈ ఎర్రర్ వచ్చిందేమో నేను అనుకున్నాను, కానీ నేను రెన్యువల్ కూడా చేశాను. ఇది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా యొక్క ఆర్డీ సర్వీసెస్ని నేను 22 జూలై అంటే ఇదే మంత్ రెన్యువల్ చేయడం జరిగింది. దీని యొక్క ఎక్స్పైరీ 21 జూలై 2023 వరకు వ్యాలిడేట్ ఉంది. అయినా కానీ నాకు ఆ ఎర్రర్ వచ్చింది. అది ఎందుకని నేను అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ అయి చూశాను. ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చింది ఏమంటే కింద చూడండి, ప్లీజ్ డౌన్లోడ్ లేటెస్ట్ ఆర్డీ వర్షన్ ఫర్ ఆండ్రాయిడ్ లేదా విండోస్. వర్షన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ 2.0.1.54 ఫ్రమ్ డౌన్లోడ్స్ ఆప్షన్ వెబ్సైట్ అండ్ అప్గ్రేడ్ యువర్ ఆర్డీ సర్వీసెస్ బిఫోర్ 23 జూలై 2022 టు అవాయిడ్ ఎనీ డిస్క్రిప్షన్ ఇన్ సర్వీస్. ఆల్ ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ ఆర్డీ సర్వీసెస్ అంటే విండోస్ లేదా ఆండ్రాయిడ్ will be expired 23rd July 2022 and after 23rd July all previous version will stop working. Click to download steps, update latest RD version. సో ఫ్రెండ్స్, దీని సారాంశం ఏంటంటే ఈ మోర్ఫో డివైస్ యొక్క డ్రైవర్స్ అనేది అప్డేట్ చేసి ఆన్లైన్లో ఉంచడం జరిగింది. సో ఏదైతే ఓల్డ్ వర్షన్ అంటే ఇప్పటి వరకు మనం వాడుతున్నామో దాని యొక్క ఎక్స్పైరీ 22 జూలైకి ఇవ్వడం జరిగింది. అందువల్లనే మనకు ఈ డివైస్ లాగిన్ వల్ల ప్రాబ్లం అవుతుంది. అంతేగాని మన డివైస్లో కానీ మన రెన్యువల్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అది ఎలా సాల్వ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్. ఫస్ట్ మనం మన సిస్టంలోని కంట్రోల్ ప్యానల్కి వెళ్ళేసి ఏదైతే ఆర్డీ సర్వీసెస్ ఉన్నాయో ఓల్డ్ వర్షన్ దాన్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో మనం యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్లో మీకు సెర్చ్లో ఇక్కడ మోర్ఫో ఆర్డీ సర్వీస్ అని ఉంటుంది. ఈ మోర్ఫో ఆర్డీ చూడండి, ఈ మోర్ఫో ఆర్డీ సర్వీసెస్లో చూడండి ఫ్రెండ్స్, నాది ఓల్డ్ వర్షన్ 2.0.1.46. అలాగే మోర్ఫో స్మార్ట్ యూఎస్బి ఇది కూడా 3.59 వర్షన్ ఉంది. ఇవి రెండు అనేది అప్డేట్ చేయడం జరిగింది. సింపుల్, మనం ఇవి అన్ఇన్స్టాల్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ గా రెండు అన్ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ఇంతటితో ఆపకుండా మనము సి డ్రైవ్లో దీని యొక్క టెంపరీ ఫైల్స్ కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. విండోస్ ఓపెన్ చేసి సి డ్రైవ్, ఇక్కడ మోర్ఫో ఆర్డీ లాగ్ అని ఉంటుంది, దీన్ని డిలీట్ చేసేయండి. తర్వాత కింద మోర్ఫో ఆర్డీ సర్వీసెస్ దీన్ని కూడా డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు డిలీట్ అయ్యాక మనం ఇంటర్నెట్ నుంచి మోర్ఫో అఫీషియల్ సైట్కి వెళ్ళి, సో ఫ్రెండ్స్ ఇక్కడ అఫీషియల్ సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్స్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్లో ఆర్డీ సర్వీసెస్ వాడితే ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. మన విండోస్లో వాడితే ఇక్కడ విండోస్లో ఉన్నది చూడండి, విండోస్ HTTP 127.0.0.1 ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫర్ డెస్క్టాప్ కోసం. ఒకసారి ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మన సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మీ యొక్క మోర్ఫో ఆర్డీ సర్వీసెస్ దయచేసి అన్ప్లగ్ చేయకండి, దాన్ని కనెక్షన్ అయ్యే ఉంచండి. ఎందుకంటే డ్రైవర్స్ అనేటి అప్డేట్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నాది లేటెస్ట్ వర్షన్ డ్రైవర్స్ అప్డేట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మళ్ళీ మీకు లాగిన్ అయి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, నా జీవన్ ప్రమాణ్ సైట్ ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోలేని పక్షంలో నేను డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో హోప్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయగలరు. అంటిల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.